అరబ్ దేశాలని ఇప్పుడు ప్రస్తుతం ఇజ్రాయెల్ అమెరికా కలిసి చేసిన దాడుల వల్ల నష్టపోయినటువంటిది ఏదైతే ఉందో అమెరికా అదే కాకుండా రాబోయేటటువంటి రోజుల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ యుద్ధం కొనసాగించాలంటే ఇరాన్ని దెబ్బతీయాలంటే డబ్బులు కావాలండి. $5 ట్రిలియన్ డబ్బులు కావాలండి. నువ్వేమో మాతో చెప్పకుండా కొమైనీని లేపేశావు, ఇరాన్ మీద దాడి చేసావు. ఆ ఇరానోడేమో మా మీద దాడి చేశాడు, నీకేమో దశాబ్దాలుగా $5 ట్రిలియన్ డబ్బులు చెల్లించాం. చివరికి నువ్వు ఇచ్చిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ తుస్సుమన్నాయి, మాకు సంబంధించినటువంటి భవనాలు అనేకం ధ్వంసమైన కోట్ల నష్టం వచ్చింది. పైగా ఇప్పుడు నువ్వు మళ్ళీ ఇరాన్ మీద యుద్ధం చేయాలంటే డబ్బులు కావాలంటే ఎట్లాగా అన్నటువంటిది అరబ్ దేశాలు అంటున్న నేపథ్యంలో, వీటి మధ్య చీలికలు కూడా వచ్చిన నేపథ్యంలో అమెరికా అరబ్ దేశాలకు సంబంధించినటువంటి ఫండింగ్ని, అంటే ఫండ్స్ అంటే వీళ్ళు ఇచ్చేది కాదు, అరబ్ దేశాలు అమెరికాలో పెట్టినటువంటి పెట్టుబడికి సంబంధించినటువంటి వాటిని ఫండ్స్ని, సావరిన్ ఫండ్స్ని, అరబ్ సావరిన్ ఫండ్స్ని బ్లాక్ చేసింది అమెరికా. చేసి అరబ్ దేశాలతో బేరమాడుతుంది అన్నటువంటి తాజా సమాచారం.